అందరికీ మరణాత ప్రభు నామమున శుభములు. ఈరోజు మోషే జీవితంలో మిథ్యాను నుండి ఐగుప్తు వరకు జరిగిన సంఘటనను విందాం. ఐగుప్తులో నుండి మిథ్యానుకు పారిపోయిన మోషే మిథ్యానులో ఇత్రో అనే యాజకుని కుమార్తె సిపోరాను వివాహం చేసుకుని 40 సంవత్సరాలు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఒకరోజు మోషే గొర్రెలతో కొండల మధ్య వెళ్తుంటాడు. అక్కడ ఒక చెట్టు మంటలతో మండుతుంది కానీ కాలిపోలేదు. అప్పుడు దేవుని స్వరము వినిపిస్తుంది. దేవుడు అతనిని ఇశ్రాయేలులను విమోచించమని పిలుస్తాడు. మోషే తనకు మాట్లాడే శక్తి లేదని, ఈ పని తన వల్ల కాదని దేవునితో వాదిస్తాడు. అయితే దేవుడు తాను చేయబోతున్న క్రియలను చూపించి అహరోనును సహాయకుడుగా నియమిస్తాడు. మోషే ఐగుప్తుకి ప్రయాణమై చేరుకుని ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను విడిచిపెట్టు అని చెబుతాడు. అయితే ఫరో హృదయము కఠినమవుతుంది. మనము నేర్చుకోవలసిన విషయాలు: దేవుడు గొప్ప పనులను పిలవకముందు మానవులను మిథ్యాను వంటి ఏకాంత ప్రాంతములలో తయారు చేస్తాడు. దేవుడు మనల్ని గోప్యమైన చోట సిద్ధం చేసి పేరు పిలిచి బలహీనతలకు బలాన్నిచ్చి విధేయతలో తన మహిమను చూపిస్తాడు. దేవుడు ఈ మాటలు మనలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్.